ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అండ్ మై డే స్టూడెంట్స్. ఈరోజు నేను 10th క్లాస్ ఫస్ట్ లెసన్ స్టేట్ సిలబస్ బర్స్తే బదులు పాఠానికి సారాంశం చెప్పబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 10 మార్క్స్కి వస్తుంది పబ్లిక్లో. చూడండి, బర్స్తే బదులు సారాంశం అనమాట. आधुनिक हिंदी के विख्यात कवि है श्री सुमित्रानंद पंत जी. कवि का नाम ఏంటనమాట सुमित्रानंद पंत. प्रकृति सौंदर्य के वर्णन में आप సుకుమార్ और बेजोड़ కవి మానే జాతే హై. ప్రకృతి సౌందర్యాన్ని ఆయన చాలా సుకుమారంగా వర్ణించాడు. ఆయన ఇంకా ఏమేమి రాశారంటే వీణ, గ్రంథి, పల్లవ్, గ్రామ్య, యుగాంత్ ఆది ఆప్కే ప్రసిద్ధ కావ్య హై. కవి సంకలనం అనమాట. ఆయన ఈ గ్రంథాలన్నీ కూడా రాశారు. ఎవరు? శ్రీ సుమిత్రానంద్ పంత్ గారు. ఇంకా చిదంబర కావ్య రచన కెలిగి ఆప్కో జ్ఞానపీఠ పురస్కారం మిలా. చిదంబర అనేటువంటి కావ్య రచనకి ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. బర్స్తే బదులు కవిత మే పంత్ ने वर्षा ऋतु का सुंदर और సజీవ చిత్రణ కియా హై. బర్స్తే బదులు కవితలో సుమిత్రానంద పంత్ గారు, పంచి అని కూడా రాయొచ్చు, ఆయన వర్ష ఋతువు యొక్క అందాన్ని చాలా సజీవంగా చిత్రించారు, వర్ణించారు. అంటే వర్షం పడుతున్నప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుంది అది మనకి అనిపించేలా చేశారనమాట. పంచి कहते हैं कि वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु है. వర్ష ఋతువు ఎప్పుడు కూడా అందరికి ఇష్టమైన ఋతువు. उसमें भी सावन का महीना अधिक सुंदर और मनभावन होता है. వర్ష ఋతువు అందరికీ ఇష్టమైంది. అందులో సావన్ అంటే శ్రావణ మాసం అనమాట. మహీనా అంటే నెల. శ్రావణ మాసం నెలలో అధికంగా చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి కదా, మొక్కలు అవి పచ్చగా చక్కగా ఉండి ప్రకృతి అంతా చాలా హరియాలి హోజాతి అంటే గ్రీనిష్గా ఉంటుంది. సావన్కి వర్ష సబ్కా మన్ మోహతి హై. అందరినీ ఆకర్షిస్తుందన్నమాట. అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. సావన్కే మేఘ జంజం బరస్తే హై. సావన్కే మేఘ అంటే శ్రావణ మాసంలో మేఘాలు జంజం అని బరస్తాయి అంటే వర్షం కురుస్తూ ఉంటాయన్నమాట. వర్షం కురిసినప్పుడు శబ్దాన్ని కవి ఆ విధంగా వర్ణించారు. వర్షాకి బూందే పీడం సే చన్కర్ జంజం ఆవాజ్ కర్తీ ధర్తీ పర్ గిర్తీ హై. అంటే వర్షం పడినప్పుడు ఆకాశం నుంచి నీటి బిందువులు వస్తాయి కదా, అవి చెంచం చెంచం అనే ఒక సౌండ్ వస్తుంది కదా వర్షం పడినప్పుడు, చినుకుల సౌండు. ఆ సౌండ్ని కవిగారు చెంచం అని వర్ణించారు. మేఘంకే హృదయమే బిజిలీ చెంచం చమక్తి హై. మేఘాలయ హృదయాల్లో అంటే మేఘాల్లోంచి ఉరుముతున్నప్పుడు మెరుపులు కూడా వస్తాయి కదా, బిజిలంటి మెరుపులు అనమాట. దాన్ని ఈ విధంగా వర్ణించారు. దిన్మే బి వర్షాకే కారణ్ అంధేరా చాజాతా హై. దిన్ అంటే పగలనమాట. పగలే వర్షం వల్ల మబ్బుల వల్ల చీకటిగా అయిపోయింది, పగలే రాత్రులు అయిపోయింది అనమాట. లోగంకే దిలోంకే సప్నే జగనే లగ్తే హై. అంటే అందరూ కూడా ఏమనుకున్నారు, పగలే రాత్రి అయిపోయినట్టు ఫీల్ అవుతుంది అనమాట. వర్షాకే బర్సనే పర్ దాదూర్ టర్టర్ ఆవాజ్ కర్తే హై. వర్షం వచ్చినప్పుడు కప్పలు అరుస్తూ ఉంటాయి కదా, దాని టర్టర్ అని వర్ణించారు. దాదూర్ అంటే ఫ్రాగ్ అనమాట. జింగ్రు జీంజిమ్ ఆవాజ్ దేతే హై. మోర్ మ్యావ్ మ్యావ్ కర్తే నాస్తే హై. అంటే జింగ్రు అంటే అది కూడా వాటర్ యానిమల్ అనమాట. వాటర్ వర్షం వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్నీ కూడా, అవి జీమ్ జీమ్ అంటున్నాయట. మోర్ అంటే పీకాకు, మ్యావ్ మ్యావ్ అని చెప్పి నాట్యం చేస్తుందట. నెమలి నాట్యం చేస్తుంది కదా మబ్బులు వేసినప్పుడు, అది. పపీహే పీవు పీవు కర్తే కుక్తే హే. పపీహ కూడా పీవు పీవు అంటూ సౌండ్ చేస్తోంది. సోన్ బాలక్ ఇది కూడా జలపక్షి అనమాట. గీలీ ఖుషీసే ఆహ్వాన్ కర్తే హై. వర్ష ఋతువుని ఆహ్వానిస్తోంది. ఆస్మాన్ పర్ బాదల్ గుమ్మడితే గరస్తే హై. ఆస్మాన్ అంటే ఆకాశం మీద, బాదల్ అంటే మేఘాలు గర్జిస్తూ మెరుస్తున్నాయి అన్నమాట. ఉరుములు మెరుపులు ఉంటాయి కదమ్మా, అది. రిమ్జిమ్ రిమ్జిమ్ బరసనే వాలి బూందోంకే స్వర్ హంసే కుచ్ కహతే హై. వర్షం పడుతున్నప్పుడు ఆ వాటర్ చినుకులు మనతో ఏమని చెప్తున్నాయట, అర్థాత్ మన్ ఖుష్ కర్తే హై. అంటే ఏంటి, అవి ఏం చెప్తాయి మనకి, మనసు హ్యాపీగా అనిపిస్తుంది అంతే. ఉన్కే చూతే హి అంటే వాని చినుకులు మన మీద ఫస్ట్ టైం పడినప్పుడు శరీరికి రోమ్ షిహర్ పడితే హై. శరీరం మీద ఉన్న వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయన్నమాట. అంటే మనసు జలధరించినట్టు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ధరతీ పర్ జల్కి ధార ఏం జర్తీ హై. భూమి మీద జలధారలు వర్షించి కింద వాగుల్లా పారుతూ ఉంటాయన్నమాట. ఇసుకే మిట్టికే కణ్కణమే కోమల్ అంకుర్ ఫుట్ పడితే హై. మట్టిలోని అణువణువు కూడాను గడ్డిలా వస్తుంది కదా నేల మీద, అలాగనమాట. అది అంకురాలు అంటే అవి మొలకలు వస్తాయన్నమాట. అర్థాత్ మిట్టీ కా హర్ కణ్ అతి ప్రసన్న లగ్తా హై.
మట్టిలోని ప్రతి అణువు రేణువు కూడాను అతి ప్రసన్నమైతే చాలా ఖుషితోటి మొలకలు వస్తాయి. గడ్డి మొలకలన్నీ వచ్చి భూమి అంతా పచ్చబడుతుంది. वर्षा की धाराओं के साथ कवि का मन में झूलने लगता है. వర్షధారల్లో కవి మనసు ఊగుతుందట ఉయ్యాల్లాగా. వే లోగోంకో ఆమంత్రిత్ కర్తే హై, అతనందరినీ పిలుస్తున్నాడు కవి. ఏమని? కి ఆప్ సబ్ ఆయి, అందరూ రండి. ముజే గేర్ కర్ సావన్ కే గీత్ గాయే, అందరూ వచ్చి నా చుట్టూరా ఉండి సావన్ అంటే శ్రావణ అనమాట, శ్రావణ మాస గీతాన్ని పాడి అంటే వర్షాకాలం పాటలు పాడుకుందాం. హమ్ సబ్ లోగ్ ఇంద్రధనుష్ కే జోలే మే జోల్నే కా ఆనంద్ లే, అందరూ కూడాను ఇంద్రధనస్సులో అంటే ఇంద్రధనుస్సు వస్తుంది కదా వర్షం పడినప్పుడు, అందులో ఇలాగా ఉయ్యాలు ఊగుతాం. అవి ఇట్ ఈజ్ పాసిబుల్. ఇంద్రధనుస్సులో ఉయ్యాలు ఊగుతామా? కాదు. కాకపోతే అతనికి అంత ఆనందమైందనమాట. ఆ విధంగా కవి వర్ణించారు. యహ కామనా కరేకి మన్ భావన్ సావన్ హమారే జీవన్ మే బార్ బార్ ఆయే, మనందరికీ ఏమనిపిస్తుందంటే ఈ వర్షాకాలం మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే మనసు పులకిస్తున్నప్పుడు వర్షాకాలంలో చల్లగా ఉండి హ్యాపీగా ఉంటుంది అందరికీ కూడా. इस कविता में प्रकृति का सुंदर चित्रण अंकित किया है. ప్రకృతిని చాలా అందంగా వర్ణించారు. इस कविता से संवेदनशीलता का వికాస్ హోతా హై, ఈ కవితలో అనుభవించిన ఆనందం ఉందనమాట. అంటే అది చాలా ఆలోచింపు చేసే విధంగా, అనుభూతి చెందే విధంగా ఉంది అని చెప్తున్నారు. ప్రతి సారాంశానికి ఈ విశేషతాన్ని కూడా రాయాలి, అలాగే సారాంశాన్ని కూడా హెడ్డింగ్ పెట్టాలి, అలాగే బరస్తే బాధలని కూడా హెడ్డింగ్ పెట్టి ఈ విధంగా పారాగ్రాఫ్ వైజ్ రాస్తే మీకు మార్కులు 10 మార్క్స్ కూడా వస్తాయన్నమాట. అలాగే ప్రతి రోమను కూడా మీకు నేను పెడతాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ ఎంతో అవసరం మన ఛానల్కి. ఆల్ ద బెస్ట్, అందరికీ గుడ్ లక్.